సో లెట్స్ వెల్కమ్ నాగభరణ్ గారు. ఇవాళ మనకి హైపోథైరాయిడిజం గురించి చెప్పబోతున్నారనమాట. సో చాలా మంది థైరాయిడ్ ఎలాంటి సింప్టమ్స్ ఒస్తాయి? దానివల్ల మన బ్యాలెన్స్‌డ్ మీల్‌తో ఎలా సెట్ చేసుకోవచ్చు? అండ్ దాని గురించి ఎక్స్‌ప్లిసిట్‌గా చెప్పడం కోసం నాగభరణ్ గారు మన కోసం వెయిట్ చేసున్నారు. లెట్స్ వెల్కమ్ నాగభరణ్ గారు. Hey, hi. Very good morning. Myself, Nagavaran, Senior Functional Nutritionist with Wellson's Community. ఓకే. ఈరోజు ఐయామ్ గోయింగ్ టు టాక్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మన హెల్త్‌లో చాలా కీ రోల్ ప్లే చేస్తుందనమాట. ఓకే. సో, మీరు బిజీగా ఏదైనా వర్క్ చేసుకుంటూ, వింటూ ఉంటే పే అటెన్షన్ టు దిస్ టాపిక్. ఎందుకంటే టుడే ఐయామ్ గోయింగ్ టు టాక్ అబౌట్ హార్మోన్స్. హార్మోన్స్ మన ఎంటైర్ బాడీ యొక్క యాక్షన్స్‌ని మొత్తం అదే కంట్రోల్ చేస్తుంది. ఓకే. అందులో ఒక ఇంపార్టెంట్ హార్మోన్ ఏంటి అంటే థైరాయిడ్. అది ఎంత ఇంపార్టెంట్ హార్మోన్ అంటే, మనము బేబీగా ఉన్నప్పుడు తల్లి యొక్క కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ తయారయ్యేటువంటి గ్లాండ్ ఏదైనా ఉంది అనంటే థైరాయిడ్ గ్లాండ్ అనమాట. ఇదేం చేస్తుంది? సింపుల్‌గా నేను చెప్పి దాని యొక్క సింప్టమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడుంటుందండి. ఇట్ వుడ్ బి ఇన్ బటర్‌ఫ్లై షేప్ అనమాట. సో, ఇది టీ3 అనే హార్మోన్‌ని, టీ4 అనే హార్మోన్‌ని, టీఎస్‌హెచ్, కాల్సిటోనిన్, టీఆర్‌హెచ్ ఇలాంటి హార్మోన్స్ అన్నిటితో మన బాడీ యొక్క మెటబాలిజంని కంట్రోల్ చేస్తుందనమాట. ఓకే. సింపుల్‌గా నేను చెప్తాను. సో, మెటబాలిజం అంటే ఏంటి అనంటే ఎవ్రీథింగ్. ఇప్పుడు మన హార్ట్ పల్పిటేషన్ ఎంతుండాలి? అంటే హార్ట్ బీట్ ఎలా ఉండాలి? బ్రీతింగ్స్ ఎలా ఉండాలి? లేదు అనంటే మన హెయిర్ గ్రోత్ ఎలా ఉండాలి? లేదు అనంటే స్కిన్ డ్రై అవ్వాలనా లేదా? ఓకే. టెంపరేచర్ ఎలా ఉండాలి? కాన్‌స్టిపేషన్ వీటన్నిటికి వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ, వెయిట్ లూజ్ అవ్వడానికి కానీ, కొంతమంది డిప్రెస్డ్‌గా ఉంటారు. చాలామంది మేము మాట్లాడుతున్నప్పుడు రిపోర్ట్స్ చూస్తూ ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట మీకు బాగా మజ్జుగా అనిపిస్తుందా అనంటే, యెస్ సార్ చాలా ఫెటీగ్ ఉంటుంది. లేజినెస్‌గా అనిపిస్తూ ఉంటుంది. పని చేయాలని అనిపించదు. చిరాకెక్కువ ఉంటుంది. ఇవన్నీ సింప్టమ్స్. ఓకే. అందుకే ఇది వెరీ ఇంపార్టెంట్ గ్లాండ్ అన్నమాట. ఓకే. యూజువల్‌గా మనము ఈ థైరాయిడ్‌లో 2 కైండ్స్ ఉంటాయి. హైపర్ అండ్ హైపోథైరాయిడ్. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకున్నాటివి హైపోథైరాయిడ్ అన్నమాట. ఆ సింప్టమ్స్ ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. యూ కెన్ సీ ఇట్. సో, దీస్ ఆర్ ద మేజర్ అండి. దీస్ ఆర్ ద మేజర్ సింప్టమ్స్ అన్నమాట. కొంతమంది బొంగురు గొంతుంటుంది. సడెన్‌గా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా హోర్స్ నాయిస్ అని అంటారన్నమాట. సో, అదెందుకు అని అంటే బికాస్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద థైరాయిడ్ గ్లాండ్ అన్నమాట. ఓకే. అండ్ కొంతమంది మజిల్ క్రాంప్స్ చెప్తుంటారు. సార్ ఎందుకో తెలీదు. చాలా వీక్‌గా అనిపిస్తది మజిల్స్. ఓకే. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఈ థైరాయిడ్ యొక్క ఇష్యూ అండి. రైట్? సో, యెస్ సార్. మీరు చెప్పారు థైరాయిడ్‌కి టాబ్లెట్ మేము తీసుకుంటున్నాం గదా! అంతా ఓకే కదా! అని అనుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఇదొక పెద్ద మిత్ అన్నమాట. ఓకే. ఏంటి అనంటే యెస్. మీరు థైరాయిడ్ టాబ్లెట్ తీసుకుంటున్నారు. ఓకే. మార్నింగ్ ప్రతిరోజు లేస్తారు. ఆ వైట్ కలర్ డబ్బాలో పింక్ కలర్ మూతుంటుంది. ఆ థైరాయిడ్ టాబ్లెట్ తీసుకొని పాపిన్ చేస్తారు. రిపోర్ట్స్ తీసుకున్నప్పుడు టీఎస్‌హెచ్ వాల్యూస్ నార్మల్‌గా ఉంటాయి. మీరే కాదు ఎవ్రీవన్ అస్యూమ్స్ థట్ నా థైరాయిడ్ తగ్గిపోయింది. మీరొకటి ఆలోచించండి. ఒకవేళ నిజంగా తగ్గిపోయానంటే థైరాయిడ్ టాబ్లెట్ ఆపేయమని చెప్పి మీ డాక్టర్ చెప్పాలి. అలా చెప్పట్లేదు. డాక్టర్ ఈస్ ఆస్కింగ్ యూ టు యూజ్ ద టాబ్లెట్ అగైన్ అండ్ అగైన్. రెగ్యులర్‌గా వాడుతూ ఉండండి అని చెప్పనంటున్నారు. అంటే మీ థైరాయిడ్ కండిషన్ వెళ్ళిపోలేదు. జస్ట్ ఆ రిపోర్ట్‌లో ఉండేటువంటి వాల్యూని మాత్రమే మనం కరెక్ట్ చేస్తున్నాం. మీకింకా సరిగ్గా అర్థం కాలేదా? సింపుల్‌గా చెప్తాను చూడండి. మీరు ముందు హైపోథైరాయిడిజం అన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు డాక్టర్ మీకేం చెప్పారు? మీరు బరువు పెరగడానికి కారణం ఏంటి అనంటే, థైరాయిడ్ ఉంది కాబట్టి. మీకు పీసీఓడీ గాని, లేదంటే జుట్టు రాలడానికి కానీ, వీటన్నిటికి కారణం ఏంటి అనంటే థైరాయిడ్. లేదంటే ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి కారణం థైరాయిడ్. ఇలా అన్నీ చెప్పినప్పుడు, మీరు థైరాయిడ్ టాబ్లెట్ వేసినప్పుడు, ఆ వాల్యూ కరెక్ట్ అయిపోతూ ఉన్నప్పుడు, డెఫినైట్‌లీ మీరు బరువు తగ్గాలి కదా! తగ్గట్లేదు అలా. సో, థైరాయిడ్ వల్లే హెయిర్ ఫాల్ అన్నప్పుడు, మీరు థైరాయిడ్ వాల్యూస్‌ని రిపోర్ట్‌లో కరెక్ట్ చేసినప్పుడు, హెయిర్ బాగా గ్రో అవుతుందా? అవ్వట్లేదు. అంటే ఏంటి అనంటే, మనము రూట్ కాజ్‌ని కరెక్ట్ చేయట్లేదు.
జస్ట్ ఆ పర్టిక్యులర్ వాల్యూని మాత్రమే కరెక్ట్ చేస్తున్నాం. అండ్ మీరు ఇందాక నేను నీట్‌గా చెప్పాను మీకు టీ3, టీ4 అని 2 హార్మోన్స్ ఉంటాయి. మీరు తీసుకునే టాబ్లెట్ ఏంటి? టీ4 టాబ్లెట్ అన్నమాట. థైరోనామ్ అంటారు. ఓకే. బట్ ఇట్ ఈస్ అన్ ఇనాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ అండి. ఓకే. ఇట్ ఈస్ అన్ ఇనాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. యాక్టివ్ ఫార్మ్ ఎలా అయితుంది? మన బాడీ కన్వర్ట్ చేయాలి. మీరు టీ4 తీసుకున్నా దాన్ని టీ3గా మన బాడీనే కన్వర్ట్ చేయాలి. సో, థట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అందుకే మీ ప్రాబ్లమ్ కంప్లీట్‌గా వెళ్ళట్లేదు. ఇది ఒక ఫస్ట్ మిత్. సెకండ్ మిత్ ఏంటి అనంటే, అయోడిన్ తీసుకుంటే సరిపోతుంది. థైరాయిడ్ రాదు అనంటారు. ఈవెన్ డాక్టర్స్ గూడా అయోడైజ్డ్ సాల్ట్ యూజ్ చేయండి అనంటారు. మనందరం అయోడైజ్డ్ సాల్టే యూజ్ చేస్తున్నాము. మనం తినే పప్పు కూరల్లో గానీ, ఆకుకూరల్లో గానీ, పెరుగన్నంలో గానీ, ప్రతి దాంట్లో ఉప్పే వాడుతున్నాం. ఓకే. బట్ మనకెందుకు థైరాయిడ్ ఇష్యూస్ తగ్గట్లేదు? ఇంత పెరుగుతున్నాయెందుకు? చిన్న పిల్లల్లో గూడా ఎందుకొస్తున్నాయంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ అయోడిన్ డెఫిషియన్సీ అన్నమాట. దేర్ ఆర్ సో మెనీ అదర్ న్యూట్రియంట్స్. ఆ డెఫిషియన్సీస్ వల్లనే మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఏంటి ఆ డెఫిషియన్సీస్? మైక్రో న్యూట్రియంట్స్ అంటారండి. అంటే ఇన్ మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో మినరల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మైక్రో మినరల్స్ అంటే ఎస్పెషల్లీ లైక్ ఐరన్ గానీ, సోడియం గానీ, మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం. ఓకే. ఇవన్నీ మైక్రో మినరల్స్ అన్నమాట. సెలీనియం చాలా ఇంపార్టెంట్ అసలకి. ఓకే. ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇంకా మన బాడీకి ఏమి మనం ఇవ్వాలి అనంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే. అండ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. డూ యూ థింక్ థట్ మనం రెగ్యులర్‌గా తినేటువంటి ఫుడ్‌లో ఇవన్నీ కవర్ చేస్తున్నామని? మన ఇడ్లీలు, దోసలు, పూరీలలో ఎలాగో ఉండవు. ఓకే. మనం క్యారేజ్‌లో పెట్టి పంపించే ఒక ఆపిల్ పండులో గాని, ఒక బనానాలో గాని ఖచ్చితంగా ఇవన్నీ రావు. ఓకే. దట్స్ ద రీజన్. మేము రిపోర్ట్స్ చూసిన తర్వాత థైరాయిడ్ సింప్టమ్స్ ఉన్నాయి అనంటే, ఇమ్మీడియేట్‌గా మేము చెప్పేది డైట్‌లో ఖచ్చితంగా మీరు మల్టీవైటమిన్ యూజ్ చేయండి. మేము ప్రిస్క్రైబ్ చేసినటువంటి మల్టీవైటమిన్ ఫెంటాస్టిక్ వైటమిన్. మీరు మార్కెట్‌లో ఎక్కడైనా ఎళ్లి ఏ మల్టీవైటమిన్‌ని చూసినా 24 వైటమిన్స్ ఉండవు. ఐ మీన్ టు సే దట్ 24 న్యూట్రియంట్స్ ఉండవు. 24 న్యూట్రియంట్స్ అంటే 13 వైటమిన్స్ ఉంటాయి, 11 మినరల్స్ ఉంటాయి, ప్లస్ ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఓకే. దట్స్ ఎ వండర్‌ఫుల్ కాంబినేషన్ అన్నమాట. ఓకే. అంటే ఒక చిన్న టాబ్లెట్‌తో మీకు అన్ని న్యూట్రియంట్స్ కావాల్సినటువన్నీ వచ్చేస్తాయి. ఓకే. అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నాను. ఒమేగా 3 బ్యూటిఫుల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. మీ థైరాయిడ్ గ్లాండ్‌ని కరెక్ట్‌గా వర్క్ అయ్యే విధంగా చేస్తది. అండ్ హార్మోన్స్ అంటే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది అమైనో యాసిడ్స్. సో, మీరు తీసుకున్నటువంటి ప్రతి స్కూప్ ఆఫ్ ప్రోటీన్‌లో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో, విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ రివర్సింగ్ ద కండిషన్ ఆఫ్ హైపోథైరాయిడిజం అన్నమాట. హైపోథైరాయిడిజం నుంచి నార్మల్‌కి తీసుకొని రావడానికి ఈ సప్లిమెంట్ చాలా చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే. సో, దీస్ ఆర్ ద థింగ్స్ అండి. ఇన్ కేస్ మీకింకా ఈ థైరాయిడ్ సింప్టమ్స్ తగ్గలేదు, మేము మెడికేషన్‌లో ఉన్నాము అని అనుకుంటే, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో గానీ, ఫ్రెండ్స్‌లో గానీ ఎవరి దగ్గరైనా ఈ సింప్టమ్స్ ఉన్నాయి, ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు అని అంటే, యూ కనెక్ట్ విత్ అవర్ కోచెస్. బికాస్ అవర్ కోచెస్ ఆర్ ఎక్స్‌పర్ట్స్ ఇంటూ ఇట్ అన్నమాట. ఓకే. డీటెయిల్డ్‌గా వాళ్ళ సింప్టమ్స్‌ని అర్థం చేసుకొని, ఎప్పటినుంచి ఇలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని, ఓకే. అదర్ ఫ్యాక్టర్స్ అంటారనమాట. అవన్నీ తెలుసుకున్న తర్వాత వి విల్ గైడ్ యూ బెటర్ టు రివర్స్ హైపోథైరాయిడిజం టు నార్మల్ కండిషన్ అనమాట. విత్ దిస్ థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ నాగవరన్ గారు. థాంక్ యూ సో మచ్ అండి. సో, థైరాయిడ్ గురించి చాలా ఎక్స్‌ప్లిసిట్‌గా చెప్పున్నారు. సో, మైక్రో న్యూట్రియంట్స్ మన బాడీలో మనం సప్లిమెంట్స్ ద్వారా ఎలా ఇస్తున్నాము. సో, బ్యాలెన్స్‌డ్ మీల్ ప్లేట్ ఎందుకు థైరాయిడ్‌లో ఉన్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దాని యొక్క సింప్టమ్స్ గురించి చెప్పున్నారు. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. సో, నాకు తెలిసి ఈ కాల్‌లో థైరాయిడ్ విషయంగా ఎవరైనా మనం డైట్ చేస్తుంటే కనుక సో, డైట్‌ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి. మీ కోచ్‌తో ప్రాపర్ మీరు గైడెన్స్‌లో ఉండగలిగితే డెఫినెట్‌గా వాళ్ళు మీకు చాలా బెటర్‌మెంట్ అనేది చేయగలరు. అండ్ సో, థాంక్ యూ. అండ్ సో, నెక్స్ట్